నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం 23/12/2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6:43, సూర్య సమయం సాయంత్రం 5:48, తిథి అష్టమి సాయంత్రం 5:07 వరకు, నక్షత్రం ఉత్తర ఉదయం 9:09 వరకు, యోగాలు సౌభాగ్య రాత్రి 7:55 వరకు, కరణము కౌలవ సాయంత్రం 5:07 వరకు, తైతుల రాత్రి తెల్లవారుజామున 6:30 వరకు, రాహుకాలం ఉదయం 8:06 నుంచి 9:29 వరకు, గుళికాలం మధ్యాహ్నం 1:39 నుంచి 3:02 వరకు, యమగండం ఉదయం 10:52 నుంచి 12:15 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుంచి 12:38 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుంచి 1:22 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:51 నుంచి 3:35 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 5:30 నుంచి 7:19 వరకు, వర్జం సాయంత్రం 6:39 నుంచి 8:27 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు, శత్రురోగ రుణాలని జయిస్తారు. అలాగే ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో న్యాయ సంబంధమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. బంధుమిత్రులతో సంప్రదించేటప్పుడు, మాట్లాడేటప్పుడు వీలైనంతవరకు వాగ్వాదాలకి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు మానసిక పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సంబంధమైన విషయాలు, మిత్రుల సహకారం అన్నీ కూడా మీకు తోడ్పాటు పరంగా ముందుకు వెళ్ళగలుగుతారు. సంతానం యొక్క అభివృద్ధి విషయంలోనూ, అలాగే మీకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో రావాల్సిన విషయాల్లోనూ ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూల ఫలితాలు ఇవ్వడానికే ఆస్కారం అనేది ఉంది. మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తిపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి దూర ప్రదేశాల నుంచి అవకాశాలు అనేవి ఏర్పడతాయి. అలాగే గృహ వాతావరణం కొంత చికాకులు అధికంగా, అంటే మానసిక ప్రశాంతత తగ్గే విధంగా ఉండడం వల్ల ఆ విషయంలో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి అంత ఇష్టంగా ఉండదు. అంటే వీలైనంతవరకు ఒకలాంటి వైరాగ్య భావన, ఇతరుల సహాయ సహకారాలను తీసుకోవడానికి అంత సంతృప్తికరంగా ముందుకు వెళ్ళడానికి ఇష్టం కలగకపోవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వ్యక్తుల పరిచయాల వల్ల వీళ్ళంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం మంచిది. సింహరాశి. సింహరాశి వాళ్ళకి కుటుంబ సంబంధమైన విషయాలలో ఇతరుల జోక్యం కొంత చికాకును కలిగిస్తుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు చికాకును కలిగించే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. అలాగే ఆకస్మికమైన ఖర్చులు మొదలైనవి మీ ప్రణాళికలకి సంబంధించి లేకపోవడం వల్ల కూడా దాన్ని అధిగమించడానికి మీరు వీలైనంత మౌనాన్ని పాటిస్తూ ముందుకు పెడతారు. కన్యా రాశి. కన్యారాశి వాళ్ళకి ఆకస్మికమైన వైరాగ్యం, మీ మీద మీకు నమ్మకం తగ్గడం, ఒకలాంటి నిరుత్సాహభావంలో అధికంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అంతేకాకుండా ఏదన్నా ప్రవచనాలు వినడం లాంటివి, ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా చెప్పచ్చు. తులారాశి. తులారాశి వారికి శత్రువుల మీద విజయం సాధిస్తారు. అలాగే ఇంతకుముందు ఏదైనా రుణములు ఉంటే వాటిని కొంతవరకు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. అవి కూడా మీకు కొంత అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, ముఖ్యంగా కంటికి సంబంధించి, పంటికి సంబంధించి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా పెట్టుబడుల కొరకు ఎక్కువ ఆలోచనలు అధికం చేస్తారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళ విషయం కనుక మనం తీసుకున్నట్లయితే, వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం వచ్చినా వాటిని మీరు ఎక్కువ ఆసక్తికరంగా దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అన్న విషయాల్లో ప్రణాళికల మీద
పెద్ద ఇష్టాన్ని చూపించకుండా కొంత నిరుత్సాహంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు అధిగమించాలి. ముఖ్యంగా సంతానం విషయంలోనూ పెట్టుబడుల విషయంలోనూ కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వారి అభివృద్ధి విషయంలో కానీ అలాగే ఆర్థిక సంబంధమైన మీ విషయాల్లో కానీ నిర్లక్ష్యం లేకుండా నిరుత్సాహం లేకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అభివృద్ధికరంగా ఉంటుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కొంత ఆకస్మికమైన వైరాగ్యం, వృత్తి మీద ఆసక్తి లేకుండా కొంత చికాకులు లాంటివి కలగడం, ఆకస్మికంగా వృత్తిని వదిలేద్దామా అన్న భావనలు కలగడం మొదలైనవి ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా వాటిని అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. మానసికంగా ఘర్షణలకి లోను కాకుండా ఇతరుల ప్రమేయం లేకుండా ఇలాంటి విషయాల్లో మీరు స్థిర నిర్ణయంతో అలాంటి వాటిని అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తూ అలాంటి సమస్యలను అధిగమించాలి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా దూర ప్రయాణాలు అనేవి అవకాశం ఉంది. అది కూడా ఆధ్యాత్మికపరమైన ప్రయాణాలకి, తీర్థయాత్రలకి అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే అది ఆరోగ్యానికి సంబంధించి, ఆదాయానికి సంబంధించి, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో, రహస్య శత్రువుల విషయంలో కొంత చికాకులు మిమ్మల్ని ఇబ్బంది కలిగించేట్టుగా ముందుకు వెళ్ళనీయకుండా ఆపే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు ఏ రకంగానూ నిరుత్సాహపడకుండా వాటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత ద్వారా మీకు శారీరకంగా కూడా అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు భాగస్వామి వ్యవహారాల్లో ముఖ్యంగా ఘర్షణలకి అవకాశం లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీలో ఉండే నాయకత్వ లక్షణాలు అది ఇతరులకి, జీవిత భాగస్వామికి కావచ్చు, లేకపోతే ఇతరులు అంటే మీ యొక్క వృత్తిపరమైన భాగస్వాములకు కానీ అది కొంత మీ ఆత్మవిశ్వాసం ఇంకొక రకంగా అనిపించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని డామినేట్ చేస్తున్నట్టు అనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి అపార్థాలకు అవకాశం లేకుండా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ మెలుగుతూ అపార్థాలు లేకుండా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రోజున పరిహారాన్ని తీసుకున్నట్లయితే ప్రతి వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో మొదలు పెడతారు. అది బాగానే ఉంటుంది. అలాగే దాంతోపాటుగా కూడా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివుడికి సంబంధించిన నామాలు జపించటం, లేకపోతే శివుడికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళడం అనేది, దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా శివుడికి సంబంధించిన అష్టోత్తరాలు చేసుకోగలిగినా సరే, లేకపోతే మీరు విన్నా సరే, అంటే అష్టోత్తరాలు, శతనామావళి, అలాగే లింగాష్టకం, బిల్వాష్టకం మొదలైనవి ఏది వీలైతే అవి, నమ్మకం చమకం ఇలాంటివన్నీ వినడం వల్ల మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. కాబట్టి వీలైతే మీరు చేసుకోగలిగినా లేకపోతే విన్నా అది మంచి ఫలితాలు ఇస్తుందని కూడా మనం భావించవచ్చు. ఈ రోజున నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం 8వ పాసురం గురించి, అంటే 8వ పాసురం ఎలా మొదలవుతుందంటే కీళ్వానం కెళ్ళెన్, కీళ్వానం వెళ్ళెన్ అనే దాంతో ఈ యొక్క పాసురం మొదలవుతుంది. ఈ పాసురం యొక్క అర్థము, దీనిలో విషయం ఏంటి అన్న విషయాన్ని మనం ఇవాళ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే దాని యొక్క భావం ఏంటన్నది మనం ఇవాళ కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు దాకా జరిగిన పాసురాలన్నీ 7 పాసురాల్లో కూడా మనకి ఆండాళ్ళ తల్లి ఎలా అయితే ఈ యొక్క గోపికల్ని మేలుకొలుపుతూ వచ్చింది, ఇప్పటిదాకా కొందరిని మేలుకొలుపుతూ ఆవిడ వచ్చారు కదా, ఇవాళ ఆవిడ ఈ యొక్క ఇంకొక గోపికని ఎలా మేలుకొలిపారు అన్నది ఇందులో మనం ఫస్ట్ తెలుసుకుంటాము. అంటే ఇక్కడ ఈ రోజున తెలుసుకుంటున్న ఈ గోపిక యొక్క తత్వం ఏంటి అంటే ఈవిడ లేపడానికి ప్రయత్నం చేస్తున్న ఈ గోపిక యొక్క తత్వం ఏంటంటే ఆవిడ చాలా విలాసవతి, పరిపూర్ణ స్త్రీత్వం గల ప్రౌఢ, దాంతోపాటుగా కృష్ణుడి వద్దకి నేనెందుకు వెళ్ళాలి, కృష్ణుడే నా దగ్గరికి వస్తాడని అచంచల విశ్వాసం కలిగిన వ్యక్తి. అంటే నేను వెళ్ళడం ఏంటి, ఆయన వస్తారు కదా అన్న ఉద్దేశం ఉన్న వ్యక్తి. అలాంటిది ఈ వ్రతం పూర్తిగా చేయాలంటే అందరినీ కలిపి కట్టుకుని ఈవిడ ముందుకు సాగుతున్నారు కదా మన యొక్క ఆండాళ్ళ తల్లి. కాబట్టి ఈవిడిని వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా, కృష్ణుడు బాధపడతాడు కదా, ఈవిడిని కూడా కలిపి తీసుకెడదాం అన్న ఉద్దేశంతో ఈవిడ దగ్గరికి మన ఆండాళ్ళ తల్లి రావడం జరిగిందనమాట.
వచ్చినప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే, తూర్పు దిక్కు తెల్లవారిపోయింది, అప్పుడే ఆ బీడుల్లోకి గేదెలు మేయడానికి వెళ్ళిపోతున్నాయి, నువ్వు ఇంకా లేవలేదు, పిల్లలందరూ కూడా వ్రతక్షేత్రానికి వెళ్ళిపోతున్నావు అందరూ కలిసి, అప్పుడే తూర్పు తెల్లవారిపోయినా కూడా ఇంకా నువ్వు నిద్రపోతున్నావేంటి, నిన్ను పిలవడానికి మేము ఇక్కడికి వచ్చాము, నీకు చాలా కుతూహలం కదా, నువ్వు రామ్మా, నువ్వు ఇంకా రాకపోవడం ఏంటి, శ్రీకృష్ణుడి యొక్క గానం చేసి వ్రత సాధన యొక్క పరను పొంది, అలాగే కేశన్ రాక్షసుడిని చంపి ఇవన్నీ చేశాడు కదా ఆయన, చాణూర ముష్టికులను మల్లురను మట్టుపెట్టిన దేవాదేవుణ్ణి మనందరం కూడా వెళ్ళి కీర్తించాలి, సేవించాలి. అప్పుడు కృష్ణుడు అనుకుంటాడంటే, అయ్యో నా కోసం మీరు అందరూ వచ్చారా అని చెప్పి ఆయన బాధపడి మనం వెళ్ళిన పని ఏంటో తెలుసుకొని మనపై కృపను చూపిస్తాడు కదా ఆయన అన్నట్టుగా ఇవిడు చెప్తుందనమాట. అంటే ఏంటి దాని ఉద్దేశం, మనందరం కూడా కృష్ణుడి దగ్గర ముందరే వెళ్ళిపోదాము. ఎలా పెడదామంటే అప్పుడే సూర్యోదయం అయిపోయింది, తూర్పు దిక్కు తెల్లారిపోయింది, అప్పుడే గేదెలన్నీ కూడా వెళ్తున్నాయి, మేమందరం కూడా నీ దగ్గరికి వచ్చి ఆయన దగ్గర తీసుకెళ్దాం అనుకుంటున్నాం. కేసీ అనే రాక్షసుడిని చంపాడు ఆయన. అలాగే ఆయన చాణూర వీళ్ళందరితో మల్ల యుద్ధం ముష్టి యుద్ధం చేసిన వ్యక్తిగా ఆయన చాలా పరాక్రమం కలిగిన వ్యక్తి. అంతటి వ్యక్తి దగ్గరికి మనమే ముందు గనక వెళ్ళిపోయినట్లయితే, అయ్యో నా కోసం మీరు వచ్చారా అని చెప్పి ఆయన కృప మన మీద చూపిస్తాడు, నీకు చాలా కుతూహలం కదా, రా, నువ్వెందుకు ఇంకా రావు నువ్వు అని చెప్పడానికి ఆవిడ వచ్చింది. అంటే దీంట్లో మనకి బాహ్యంగా కనబడే అర్థం కన్నా అంతర్లీనంగా కలిగే అర్థాన్ని కూడా మనం కనుక చూసినట్లయితే, ఇక్కడ ఏంటి, సూర్యోదయానికి ముందే తూర్పు తెల్లవారింది అని చెప్పడంలో అర్థం ఏంటంటే జ్ఞానోదయాన్ని కింద, అంటే మనలో సత్వగుణాలు అనేది ఉదయించి, అంటే తెల్లవారింది అనడంలో మనలో సత్వగుణం అనేది వచ్చింది, దాంతోపాటుగా రాజస తామస భావాలు తగ్గాయి. అంటే అర్థం ఏంటి, సత్వగుణం అభివృద్ధిలోకి వచ్చిందంటే జ్ఞానోదయం అనేది ఏర్పడింది, అంటే మన ప్రసన్నత, చిత్త ప్రసన్నత అన్నది దాంట్లో ఇది. అలాగే దాంతో అన్నీ ఈ యొక్క గేదెలు మేతకి వెళ్ళాయి. అంటే గేదెలు అంటే దేనికి అంటే తమో గుణానికి ప్రతీకలు కాబట్టి అవి వెడుతున్నాయి. ఎక్కడికి వెడుతున్నాయి అవన్నీ కూడాను, చిన్న బీడు సాత్వికతకు శిక్షణ ఇచ్చే కేంద్రం, అక్కడికి వెడుతున్నాయట ఇవన్నీ కూడా. అక్కడికి వెళ్ళి ఈ సత్వగుణం మనలో ప్రబలడము జ్ఞానోదయానికి సంకేతము, అలాగే ఈ గేదెలు తమో గుణము, అవి అక్కడికి వెళ్ళి ఆ యొక్క మేత కోసం వెళ్తున్న శిక్షణా కేంద్రంగా చెప్తూ ఇవన్నీ ఆవిడ చెప్తోంది. అలాగే ఈవిడ పూర్వీకులందరూ కూడా భగవంతుణ్ణి మేలుకొల్పారు. ఎవరు, ఈ యొక్క ఆండాళ్ తల్లి యొక్క పూర్వీకులందరూ కూడా భగవంతుణ్ణి మేలుకొలిపితే, అంటే భాగవత ప్రబోధమే మనకు శ్రేయప్రదమని ఆవిడ యొక్క విశ్వాసంగా మనం చెప్పాలి. అంటే దీంట్లో రెండు విషయాలు తెలుసుకోవాలి. ఆవిడ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, భగవంతుడే ఉపాయం అని విశ్వసించే వాళ్ళందరూ రెండు విషయాలు గమనించుకోవాలట. ఒకటంటే అకించన్యము, అంటే అనన్యగతిత్వము. అకించన్యము అంటే అర్థం ఏంటి, పరమాత్మను పొందడానికి తాను సంపాదించిన సాధనం ఏమీ లేదు, ఇదొకటే చెప్పుకోదగడానికి ఇంకేం లేదు అని భావించటమే అకించన్యం. అంటే నేను దేవుణ్ణి సాధించడానికి ఏ మార్గం నాకు లేదు, ఇంక ఇదే అని అనుకోవడమే అకించన్యము. భగవంతుడు తప్ప వేరే ఉపాయం లేదు అనుకోవడం, వేరొక ఫలం కూడా లేదు, ఇది మాత్రమే అనన్యగతిత్వం. ఈ రెండిట్లో పరాకాష్ఠకు చెందిన వ్యక్తిని లేపడానికి వెళ్ళారు వీళ్ళు. అంటే అంత స్థాయి అమ్మాయిని లేపడానికి వెళ్ళారు. యోగ సమాధిలో మనం అనుకున్నట్టుగా 10 రకాల యొక్క నిద్రలు చెప్పుకున్నాం మనం మొన్న. అందులో అవస్థా భేదాలు అనేవి ఉంటాయి అంతే. గోదాదేవి లేపుతున్న 10 మంది కూడా ఈ గోపికలు ఈ యొక్క 10 రకాల అవస్థలలో ఉండేవాళ్లే. ఈ 10 మంది గురించి కూడా మనం చెప్పుకున్నాం, 10 మంది అల్వార్లకి వీళ్ళు ఇదే అని చెప్పి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడి యొక్క అనుభవంలో మునిగిన ఈ 10 మంది గోపికలే 10 మంది అల్వార్లని చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మొదటి ముగ్గురు 6, 7, 8 పాసురాల్లో మేల్కొల్పబడిన వాళ్ళందరూ కూడా, ముగ్గురు అల్వార్లు కూడా ఒక మరుపురాని దివ్య ఘట్టంలో వీళ్ళని స్మరించుకోవాలి. ఒకసారి సరోయోగి, మహాయోగి, భూతయోగి అని ముగ్గురు కూడా ఒక చోట కలవడం, వాళ్ళ ముగ్గురు ఒక వర్షం సమయంలో ఒకానొక చోటుకి వెడతారు. అనుకోకుండా అక్కడ ఒక ఆశ్రయం పొందుతారు. ముందర ఈ సరోయోగి ఆశ్రమం పొంది దేవుడు కీర్తన చేసుకుంటే, తర్వాత ఈ యొక్క భూతయోగి రావడం, ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా అక్కడ ప్రదేశాన్ని అడగడం, ఆయన అక్కడ ఉన్న కొంతసేపటికి ఈ మహాయోగి రావడం, అందరూ కలిపి మొత్తానికి ఆ ప్రదేశాన్ని అడ్జస్ట్ చేసుకున్న ఆ వర్షంలో వాళ్ళు ఉన్న సమయంలో నించునైనా సరే వాళ్ళు మరి ఇక్కడ సమయంలో ప్రదేశం సరిపోలేదు కాబట్టి ఒక ప్రదేశంలో నిలబడతారు. వీళ్ళ ముగ్గురిని చూసి ఇంత మహా గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా అని చెప్పి భగవంతుడే వచ్చి వాళ్ళ మధ్యలో ఆయన నిలబడడం వల్ల వాళ్ళకి చోటు సరిపోక అటు ఇటు అయిపోతూ ఉంటారు. అయిపోతే ఎందుకు ఇలాగ మనకి ఇలా ఉంది అని అనుకుంటున్నప్పుడు భగవంతుడి యొక్క ఇది వాళ్ళకి కనబడుతుంది. అంటే ఒక వెలుగు కనిపిస్తుంది. అదే శ్రీమన్నారాయణ యొక్క అవతారంగా దర్శనమిచ్చినప్పుడు వాళ్ళు ఆనంద బాష్పాలు రాల్చి ముగ్గురు కూడా పాసురాలు చెప్తారనమాట. ఆ చెప్పిన ఆ పాసురాలనే ఇప్పటికి కూడా సత్సాంప్రదాయ పరులు నిత్యం భగవంతుడి యొక్క ఆరాధనలో మంగళహారతి శ్లోకాల్లో దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు, పాడుతూ ఉంటారు. కాబట్టి ఈ అల్వార్లు అందరూ కూడా అనేక పాసురాలు రాశారు.
పరమాత్మను మేము ప్రత్యక్షంగా దర్శించామని ఎవరూ చెప్పలేరు. అట్లా భగవంతుడిని దర్శించామని చెప్పేవాడంతా మానసికంగా దర్శించిన వాళ్ళే, కానీ నిజంగా దర్శించిన వాళ్ళు ఈ ముగ్గురు అళ్ళవార్లు, పెరియళ్ళవారు వీళ్ళందరూ కూడా నిజంగా దర్శించారు. నారాయణ దర్శించే ప్రత్యక్ష భాగ్యం వీళ్ళకి నోచుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్తున్న ఈ 10 మంది గోపికలు వీళ్ళని లేపడం అనేది కూడా వీళ్ళందరూ భగవంతుడి అనుభవంలో మునిగిన వాళ్ళే. కాబట్టి వీళ్ళందరూ భగవంతుడి యొక్క ఆరాధనలో పరాకాష్ఠలో ఉండేవాళ్ళన్న విషయాన్ని మనకి ఆండాళ్ళ తల్లి చెప్తోంది. కాబట్టి ఈ విధంగా భగవంతుడి యొక్క ధ్యానంలో మునిగిపోయి భగవంతుడితో తన్మయత్వంలో ఉండిపోయి వివిధ రకాల దశల్లో ఉండే వాళ్ళందరికీ కూడా భగవంతుడితో ఇంటరాక్షన్ అనేది ఏర్పడుతుందని ఈ పాసురంలో మనం తెలుసుకోవాలి. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.